హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవల. ఈ రోజైతే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిన్న మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను అమ్మవారి ఇంటికి ఒంగోలు వెళ్తున్నాను, అమ్మవారి కొలుపులు ఉన్నాయని. సో ఆ కొలుపుల గురించి అయితే వీడియోలు తీసానన్నమాట. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ మనం పల్లెటూరులోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఏంటండి, పచ్చని పొలాలు, ఆ చల్లని గాలి ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి. సో మేమైతే ఫస్ట్ డే 1 ఆ రోజు ఏంటంటే సముద్ర స్నానం అన్నమాట. సో మేమైతే అందరం రెడీ అయిపోయి ఇక మేము ఒక ఆటోనైతే మాట్లాడి పెట్టేసుకున్నాం అన్నమాట. మేము ఉన్నన్ని రోజులు బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ. సో మేమందరం అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఇవి మా ఇంటి దగ్గర అరుగులు అన్నమాట అండి. ఉదయాన్నే 5కి 5:30 కల్లా ఈ అరుగుల మీద చేరిపోతారన్నమాట. ఎక్కడెక్కడ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. వీటిని రచ్చబండ అంటారు. మీకు ఐడియా ఉందో లేదో, పల్లెటూరులో రచ్చబండ అంటారన్నమాట. సో ఇదన్నమాట ఇక్కడ విషయం అయితే. సీన్ కట్ చేస్తే మాత్రం ఇక మేము ఆటోలో వెళ్తూ ఆ పచ్చని పొలాలు ఇవన్నీ వీడియో తీసుకుంటూ ఇవి చూస్తూ ఉంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా అయితే ఉన్నాయి వీటితో. మాకు పొలాలు చాలా ఉండే అన్నమాట. సో నానమ్మ దగ్గర ఒక సంవత్సరం ఉన్నప్పుడు నానమ్మతో పాటు మేము పొలాలకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో చాలా బాగుండేదిలేండి. మేము చేసేదేమీ లేకపోయినా కూడా నాయనమ్మతో పాటు అలా కలిసి వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే మనం సముద్ర స్నానం దగ్గరకైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా కార్లు, ఎన్ని వెహికల్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇక వెహికల్స్ ఇన్ని ఉన్నాయంటే ఇక మనుషులు ఎంతమంది ఉంటారో చెప్పండి, గెస్ చేయలేరన్నమాట. ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఫుల్ రష్ గా ఉంది. చూడండి జనాలైతే ఎలా ఉన్నారు. ఈ రోజైతే సముద్రం పోటు అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా వేగంగా వస్తున్నాయన్నమాట అలలు. అనౌన్స్ కూడా చేస్తున్నారు, కొంచెం దూరంగా ఉండండి, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా పూజా కార్యక్రమం అన్నమాట. ఈ అమ్మవారిని తీసుకొచ్చి వీటిని బొల్లావులు అంటారు. ఇక్కడ పూజ చేయడానికి అన్ని సిద్ధం చేశారు. ఆ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి వారసులంతా అక్కడ కూర్చుంటారు. సో ఈ లోపు అయితే ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తారు. వీళ్ళంతా నార్మల్ వాళ్ళు అన్నమాట. ఇలా మేము చూడటానికి వచ్చిన వాళ్ళమే, ఆడపిల్లలమే, ఇలాంటి వాళ్ళము ముందు స్నానం చేస్తాము. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటంటే అమ్మవారిని అక్కడ స్నానానికి తీసుకెళ్లిన తర్వాతే ఆ వారసులందరూ కూడా స్నానం చేయాలి. సో ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నా. సో మా మరదలైతే కనిపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంటి దగ్గర మిస్ అయిపోయాము అంతా కలుసుకోవటం. సో సముద్ర స్నానం దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అందరం కలుసుకున్నాం అన్నమాట. మా బాబాయిలు, మా పిన్నిలు, సో ఇలా మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు ఇలా. ఇక్కడ ఈ పోగు చూస్తున్నారు చూడండి. ఈ పోగు మీకు మరీ దగ్గరగా జూమ్ చేస్తే బాగోదని నేను చేయలేదు. ఆ పోగు ఏంటంటే ఆ అమ్మవారి పూజలో ఆ పోగు అలా కడతారు. ఆ పోగులో ఆ వారసులు తప్ప ఇంకెవ్వరు ఉండకూడదన్నమాట. వాళ్ళు చెప్తూనే ఉంటారు వారసులు తప్ప ఎవరు ఉండకూడదని. సో అక్కడ ఆ సముద్ర స్నానం దగ్గర పూజ దగ్గర ఏంటంటే చాలా ధూపమేస్తారు ఆ పూజలో. ఆ సాంబ్రాణి పొగకి చాలా మంది అయితే అమ్మవారు వచ్చారనమాట. చాలా మంది కొత్త వాళ్ళకి వచ్చి చాలా సేపటి వరకు అయితే వాళ్ళ ఒంటి మీద నుంచి అసలు అమ్మవారు వెళ్ళలేదు. చాలా బాగుంటుందిలేండి అక్కడ. సో ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని మా చెల్లి వాళ్ళ పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తుంది, ఎంత అల్లరి చేస్తుందంటే మామూలు అల్లరి కాదు. ఇదిగోండి ఇది అమ్మవారి రూపం అన్నమాట. సో ఈ అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని 3 సార్లు స్నానం చేస్తారు. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మవారితో పాటు వారసులంతా కూడా అలాగే సముద్ర స్నానంలో స్నానం చేస్తారు. ఇలా 3 సార్లు మునిగేసిన తర్వాత పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మవారిని తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారన్నమాట. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవ్వరు ఉండకూడదండి. మళ్ళీ అమ్మవారిని పంపించి మనం అక్కడ ఉండటం అలా చేయకూడదు. అమ్మవారు వెళ్ళిన 5 నిమిషాలకి అందరూ అక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోతారన్నమాట. సో నాకు అంతకు ముందు అయితే తెలియదు కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ 5 ఇయర్స్ లో ఇప్పుడే నేను వెళ్ళటం. అంతకు ముందు నాన్నగారు చనిపోయారు కాబట్టి అమ్మవార్లు తిరునాళ్ళు అంటే కొలుపుల్లో కూర్చోకూడదు కాబట్టి సో ఆ ఇయర్ మేము వెళ్ళలేదు. కాబట్టి నాకు అప్పుడు అంతా తెలియదు. అంతకు ముందు అయితే మేమే బయట టిఫిన్ లో చేసేవాళ్ళమి. బట్ ఈ ఇయర్ ఏంటంటే అక్కడ పెరుగన్నము, పులిహోర ఇలాంటివి కూడా అరేంజ్ చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు. వీటిని బొల్లావులు అంటారన్నమాట. సో ఇది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మేమైతే మధ్యాహ్నం లంచ్ కి
రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ అయితే చేసామన్నమాట. రెస్టారెంట్ కి వెళ్ళగానే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే బుద్ధుని బొమ్మ ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా. మా లంచ్ అయిపోయి మేము ఇంటికి రిటర్న్ అంటే మార్నింగ్ మేము 9కి ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళమి. ఈవినింగ్ మేము 5కి ఇంటికి రీచ్ అయ్యామన్నమాట. సో అదనమాట అండి డే 1 సముద్ర స్నానం. ఇంతకీ హలో ఒక్క విషయం మర్చిపోయానండి. ఇంతకీ ఆ సముద్రం ఎక్కడని చెప్పలేదు కదా! పాకాల రేవు. సో పాకాల రేవు అని అంటే చాలా మందికంటే ఐడియా ఉంటుంది. సో పాకాల రేవు అన్నమాట. సో ఇక్కడ డే 1 సముద్ర స్నానంది అయిపోయిందన్నమాట. సో ఇదేనండి ఈ రోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మీ ముందుకు వస్తాయి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడు మీ లక్ష్మి.